ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని రామచెరువు పోచమ్మ ఆలయంలో బోనాల జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో బోనాల జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల గీతా భవన్ నుంచి మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని శోభాయాత్ర నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల మూతతో బోనాల జాతర ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు కొక్కిరాల సురేఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, జన్మభూమి నగర్ వాసులు తోగరి సుధాకర్, గీతా భవన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. యాపకమలు చేసెను గానం దిల్లం పల్లం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడల వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మాసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర దిల్లం పల్లెం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం పల్లెం ఊదిత తూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం ఆ గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం ఘటం ముందు గంగడోను మోయను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం. ఆషాఢ బోనాల సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఈ వర్షాకాలం ప్రారంభంలో వచ్చే ఈ ఆషాఢ మాసంలో అంటువ్యాధులు అనేటివి ప్రబలకుండా అమ్మవారికి మొక్కులు చెల్లించడం, ఊరందరికీ మంచి జరగాలని చెప్పేసి అమ్మవారికి బోనం సమర్పించడం అనేది తెలంగాణ ప్రజల ఆనవాయితీ. ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఈ సంవత్సరం అంతా శుభం కలగాలని చెప్పేసి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బోనాల పండుగ ఆఖరి వారం జన్మభూమి నగర్ కార్యనివాసులమంతా కలిసి మా పోచమ్మ తల్లికి బోనాలతోటి సంతోషంగా ఊరేగింపుతో బోనాల పండుగ చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పండుగ కూడా మహిళలకి నిధులతో సహా వేడుకలను జరుపుకునే విధంగా మాకు అనుకూలంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దీంతో మా దగ్గర ఉన్న మహిళలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఆ పోచమ్మ తల్లి మా కాలనీవాసులకే కాకుండా మంచిర్యాల మొత్తం మందికి కూడా సుఖ సంతోషాలు ఇస్తుంది. మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కాపాడే ముక్కోటి దేవతల ముందు పోచమ్మ తల్లి. ఈ పోచమ్మ తల్లి మమ్మల్ని అందరినీ కూడా ఇళ్ళవేళలా కాపాడాలని కోరుకుంటూ జై తెలంగాణ. అందరికీ జన్మభూమి నగర వాసుల బోనాల శుభాకాంక్షలు. ఈ బోనాలు పోసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుండి ప్రతి ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీనికని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము. మా కాలనీ పోచమ్మ మా కాలనీ వాళ్ళందరినీ చల్లగా చూస్తుంది. సో అందుకని మేము ఈ జాతర జరుపుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాం. తీగల్ పహాడ్ సిసిసి కార్నర్లో గల ఆది పరాశక్తి ఆలయంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఉపనేత గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి పాల్గొని ఆషాఢమాస బోనాల జాతరను ప్రారంభించారు. సిసిసి కార్నర్ నుంచి ఆది పరాశక్తి ఆలయం వరకు మహిళలు బోనాలు నెత్తిన బోని శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్నింటిలో విఫలమైందని,
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం ఖాయమన్నారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆదిపరాశక్తి ఆలయ కమిటీ చైర్మన్ వంగల దయానంద్, కన్వీనర్ ఎం రవి, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఎంపీపీ బేర సత్యనారాయణ, సర్పంచ్ తేలేటి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్ల సత్యనారాయణ, శ్రీపతి శ్రీనివాస్, డీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బయలెల్లినాది చూడు ఏ గన్ను ఉన్న పల్లి పుట్టిల్లు చేరినాది పేదింటి దేవత పెట్టాము గావు కేక కోసాము కళ్ళు శాక శివసత్తులూగుతుంటే శివసత్తు వచ్చరా కంటిపై కట్ట పుట్టి కవుసే మాయమ్మ పిల్ల జిల్లా కొట్టు గోదా చేను మీదమ్మ పుట్టాలో నా పుట్టి నావే పుణ్యం కొట్టి ఓయమ్మ గట్టి మేలు చేసే తల్లి గండి మై సమ్మన్న పుషమ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మాసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం దంగ దంగ దంగ. సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను మోసం చేశాడు. ఒక పక్క వారసత్వ ఉద్యోగాలను హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా దానికి అడ్డుపడుతూ కోర్టులో ఒకరితో మళ్ళీ వాద్యం వేయించి ఇది కోర్టులో వాద్యాలు ఉండేటటువంటి మాట మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ఈ రోజు ఎక్కడైనా సరే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎవరినో కోర్టులకు పంపడం, ఆ ఉద్యోగాలు ఆగిపోవడం, నోటిఫికేషన్ దగ్గరనే ఆగిపోవడం. అదేవిధంగా ఈరోజు జూనియర్ లెక్చరర్స్ ఎంతో మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని కూడా పర్మనెంట్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ఎక్కడ కూడా పర్మనెంట్ అనేటువంటి పదం లేదు. మీకు జీతాలు పెంచుతా, పర్మనెంట్ చేయడం సాధ్యం కాదు, మీకు జీతాలు పెంచేటటువంటి మాటని ఈరోజు మాట్లాడుతున్నారంటే మరి తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదైనా చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చడానికి తెలంగాణ రాష్ట్రం రావాలి మనకున్నటువంటి ఆ రోజు కేసీఆర్ గారు మరి ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతా ఉన్నారు, ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతా ఉన్నారని ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇంకా మాయ మాటలతో తెలంగాణ ప్రజల్ని కానీ, తెలంగాణ యువతను కానీ, తెలంగాణ నిరుద్యోగులను కానీ, తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా సింగరేణి ఉద్యోగస్తులు కానీ మోసం చేయడం అనేది తగదు. మీకు ఇప్పటికైనా మీరు చెయ్యలేమనేటటువంటి మాటను మీరు ఒప్పుకునండి. మీ చేతకాని తనాన్ని మీరు ఒప్పుకునండి. మీరు ఈ రాష్ట్ర పాలన చేయడానికి మీకు అర్హులు కాదు, మీకు ఆ యొక్క పాలనానుభవం లేదు, కేవలం మాటలు చెప్పడం తప్పని మరి కేసీఆర్ గారు ఒప్పుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ ప్రజలకు ఒక ప్రజాస్వామ్యయుతంగా నిర్లక్ష్యంగా ఆంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైనరు, అన్యాయానికి గురైనటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన నుంచి ఈరోజు ఇంకా పెద్దగా ఒక అప్రజాస్వామ్యమైనటువంటి పాలనలో ఉన్నాము, ఒక నియంత్రణ పాలనలో ఉన్నటువంటి భావన
తెలంగాణ ప్రజల్లో ఉంది. ఈరోజు అటువంటి భారం నుంచి బయటపడడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ యొక్క ప్రజల కన్నటువంటి కళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారో ఆ విధమైనటువంటి అభివృద్ధి జరగాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక తప్పదు. ఈ గ్రామ పంచాయతీలో జరిగినందుకు సంతోషం. అదేవిధంగా ఈ తల్లిని ఎవరైతే మనం దర్శించుకొని ఏ పని కోరుకున్నా కానీ మరి సక్రమంగా జరుగుతుంది. మరి నేనైతే గత 4 సార్లు మరి ఇక్కడి నుంచే మరి నేను నామినేషన్ చేయడానికి మరి ఇక్కడ ఈ గుడి దగ్గరికి వచ్చి మరి దర్శనం చేసుకొని వెళ్ళి మరి నేను నామినేట్ చేస్తే మరి 4 సార్లు కూడా మరి గెలిచిన మరి సందర్భాలున్నాయి. అటువంటి మహిమ గల మరి మహాతల్లి మహంకాళి దేవత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి. సంవత్సరం లాగానే ఆషాఢ మాస ఆదిపరాశక్తి బోనాల జాతర జరుపుకుంటున్నటువంటి ఈ సిసిసి కార్నర్లో ఈ 4 గ్రామ పంచాయతీలటువంటి భక్తులు మరి బోనాల జాతరలో పాల్గొన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ మరి ప్రతి సంవత్సరము రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరము మరి బోనాలు పెరుగుతున్నటువంటి దృష్ట్యా మరి అమ్మవారి కృపకు అందరూ కృపకు కాగలరని మరి ఈ యొక్క శ్రీ 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 ఆదిపరాశక్తి దేవాలయంలో అమ్మవారి పూజలు ఘనంగా చేసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి ఆదిపరాశక్తి దేవాలయ పూజలు ఈ సంవత్సరం భారీ అభిమానులతోటి భారీ భక్తులతోటి కిక్కిరిసిపోయింది. దానికి నిదర్శనం గతంలో ఉన్నటువంటి మొక్కులు కానీ వాళ్ళు ప్రజలు వేడుకున్నటువంటి కోరికలన్నీ తీరడం వల్ల ఈరోజు ఆదిపరాశక్తికి ఇంతమంది మహిళలు కావచ్చు అందరూ కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆదిపరాశక్తి ఎంతో ప్రతిష్టమైనటువంటి దేవత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ దేవత యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని సకాలంలో వర్షాలు కురవాలని మనస్ఫూర్తిగా. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అబద్ధాలు ఆడడంలో తండ్రిని మించిన తనయుడిగా మారాడని కాంగ్రెస్ గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ఆదివారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో అరుణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయనే భ్రమలు తొలగిపోయాయని ఆమె ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం పదవులు ఉద్యోగాలు వచ్చాయని ఆమె అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను కాశ్మీర్గా మారుస్తానని సింగరేణి కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేటీఆర్ పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాకుండా ఓసీపీలు ఉండవని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఓసీపీలకు అనుమతి ఇవ్వడం దగా చేయడం కాదా అని ఆమె ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్ గారు అందరినీ పార్టీలో తీసుకున్నాడు. ఆయన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. ఎందుకంటే నేను ఆ పార్టీలో పనిచేసినాను. ఒక బై ఎలక్షన్లో అప్పుడు ఏమన్నాడు, తెలంగాణ కోసము వంతు కోరుకుంటూ కూడా ముద్దాడుతాడు. ఆయనకు అవసరం పడితే వంతు కోరుకుంటూ కూడా ఇలా ముద్దాడుతా అన్నప్పుడు ఇవాళ మోడీని కూడా ముద్దాడుతున్నాడు. ఇవాళ అవసరం ఆయనకు. ఆయన ఎవరినైనా ముద్దాడతాడు, ఏం ఆశ్చర్యపడే అవసరం లేదు. కానీ ప్రజలు ఇవాళ నువ్వు ప్రజలు ఎంత ముద్దాడినా కానీ నేను నమ్మే ప్రయోజనం లేరు. నీ ముద్దులు బాగైనాయి. నేను ఇంట్లో కూర్చోబట్టి ఉట్టి కేవలం నీ మన్మన్నే ముద్దించుకుంటా కూర్చో, నువ్వు ఇక చాలు, నువ్వు మాకు అవసరం లేదని తీర్పిస్తారు. ఈ విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మీరు అతి తొందరలో ఆ తీర్పుని మీరు అందరూ కూడా స్వాగతిస్తున్నారని ఆశిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కానీ ఈరోజు విసిగిపోయి ఉన్నారు. అధికారంలో ఉన్నారు కదా, ఈరోజు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తాను. ఎవరు గొంతెత్తితే వాళ్ళ మీద పోలీసు కేసులు, ఎవరు ఏదైనా కావాలని రోడ్లు ఎక్కితే పోలీసు కేసులు, అందరూ గొంతులు నొక్కేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేశారు. నిరంకుశమైనటువంటి పాలన కోసమా మేము తెలంగాణ కోరుకున్నదని తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా ఎంత చెప్పాలన్నటువంటి తీరులో ఈరోజు బాధపడతానటువంటి విషయాన్ని ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నాం. 2019 వరకు ఎన్నికలు 19లో వస్తాయా లేదా 18లోనే వస్తాయా? ఎందుకంటే 18లో వస్తే ఎంత తొందరగా వస్తారు, తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ చాలా అంటే రోజు చూస్తున్నాం మనం, సర్వేల పేరిట ఒక మైండ్ గేమ్ ఆడతాం.
మైండ్ గేమ్తో ఆడుతూ ఉన్నారు. సర్వేలు చేసి అయిపోయింది, మొత్తం టీఆర్ఎస్ వస్తుంది, అంత మొత్తం టీఆర్ఎస్ఏ సర్వేలు చేసామని. అంటే కేవలం మీ మీద మీకు నమ్మకం లేక అభద్రతా భావానికి లోనయ్యే ఇటువంటి సర్వేలతోన వాటితోన మీకేదో పరపతి పెరుగుతుందని పెంచుతున్నామని అటువంటి భాష అటువంటి మాటలు ఈరోజు మాట్లాడుతున్నారంటే మీకు పూర్తిగా వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని మీకు అర్థమైపోయింది. ఇవి ఏవి అమలుకు నోచుకోవు. దీనివల్ల ఎవరు లాభపడింది లేదు, ఎవరికి లబ్ధి పొందింది లేదు, ఎవరికి మేలు జరిగింది లేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు మాత్రమే వారి కడుపులు నిండుతున్నాయి తప్ప, వాళ్ళ జేబులు నిండుతున్నాయి తప్ప మామూలు ప్రజల కడుపులు కానీ వాళ్ళ జేబులు కానీ నిండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాలేదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఈ మాటలు బంద్ చేసి కనీసం ఇంకా సంవత్సరం పైన మీకు పరిపాలించినటువంటి అవకాశం ఇంకా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క పరిపాలనను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. మరి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యము. తెలంగాణ ఇచ్చినటువంటి రుణాన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టిగా ఉమ్మడిగా కలిసి ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తీసుకొచ్చి సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా ఇవ్వడమే ధ్యేయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ సెలవు. మంచిర్యాల లక్ష్మీ టాకీస్ సమీపంలోని లక్ష్మీనగర్లో హరితాహారం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హరితాహారం కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర మొక్కలు నాటారు. సోము యాడ్స్ నీలి శ్రీనివాస్ 300 ట్రీ గార్డ్స్ విరాళంగా ఇవ్వగా నాటిన మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు రామ్ సత్తయ్య, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కర్ణ శ్రీధర్, పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు దోమల రమేష్, వెంగళ కొమరయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు బొట్ల సత్యం, టీఆర్ఎస్ నాయకులు అంకం మనోజ్, పల్లపు తిరుపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లా శంకర్, కౌన్సిలర్ జగన్మోహన్ రావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గాదె సత్యం, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిత్రుడు ఈ లక్ష్మీనగర్ యొక్క నివాసి అందరూ తెలుసు. మరి గౌరవంగా అభినందిస్తున్నాము. మరి ఇదే సందర్భంగా వారికి స్వాగతం తెలియజేసుకుంటూ సుమారు 500 పైన కార్యక్రమం ఎమ్మెల్యే గారు గారికి సన్మానం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం దయచేసి కార్యక్రమంలో ముందుకు ఆహ్వానిస్తున్నాను. నా ప్రెసిడెంట్ గా మాకున్న ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారు చెప్తే సాల్వ్ చేస్తారన్న ఉద్దేశం. ఎంతో దిగ్విజయంగా ఉన్న ప్రజలందరూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం అక్కయ్య వసుంధర మేడం గారికి ధన్యవాదాలు. ఈరోజు నిజంగా అంటే గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క హరితహారం మన రాబోయే తరానికి ఇవ్వబోయే ఒక మంచి సంపదగా మనందరికీ తెలుసు. మనం ఎంత సంపాదించినా కూడా వాతావరణం బాగాలేనట్టయితే మన నెక్స్ట్ తరం బాగుపడలేరు, బతకలేరు. సో కాబట్టి అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో దీన్ని ఇప్పుడైనా మనం బాగా చేసుకుంటే నెక్స్ట్ తరాలు బాగుపడతాయని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా ఈ కార్యక్రమము ఇలాంటి కుల సంఘాలు ఇలాంటి స్వచ్ఛందంగా వచ్చి నాటినప్పుడు మాత్రం సంపూర్ణంగా సక్సెస్ అవుతానికి ఎలాంటి ఇది లేదు. సో ముఖ్యంగా గవర్నమెంట్ కొంత చేస్తుంది, గవర్నమెంట్ ప్రజల భాగస్వామ్యతం చేస్తుంది, కానీ ఇది స్వచ్ఛందంగా ప్రజలే పెంచుతున్నారు కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. లక్ష్మీనగర్ కాలనీ వాసులను కూడా హరిత సైనికులుగా లిస్టు నేను ఈరోజు తీసుకొని రేపు మార్నింగ్ గవర్నమెంట్ సీఎం గారు చూసి ఆన్లైన్లో పెట్టబోతున్నా. ఇది మన రాష్ట్రానికే ఒక గ్రీన్ బ్రిగేడ్
మన లక్ష్మీనగర్ అంటే మంచిర్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అనే పేరు పైన ఈ యొక్క గ్రీన్ బ్రిగేడ్ ను రేపే వాళ్ళను ఆన్లైన్ లో పెట్టి నిజంగా గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకోబోతున్నాం. సో ఈ సందర్భంగా ఈ యొక్క సభ్యులందరినీ కోరేది ఏంటంటే ఈ రోజు పెడుతున్నటువంటి మొక్కలు నాకు తెలుసు మీరు కాలనీ వాసులు కాబట్టి ఈ రోజు మీ కన్సర్న్లోనే ఆ మొక్కలు ఉంటాయి. సో ఆ మొక్కలను మనం సంపూర్తిగా కాపాడుకొని మనం పెద్ద చేసినట్టయితే నిజంగా ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా సో ఇది ఈ జిల్లా వ్యాప్తంగా ఇతర వ్యక్తులకు మార్గదర్శకం కాబోతుందని మిగతా వారు కూడా ఇలాగే మరి కులాల వారిగా మరి స్వచ్ఛంద సంస్థలు కూడా మంచిర్యాలలో కూడా మరి ముందుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మంచిర్యాల పట్టణ ప్రజలందరూ ముందుకుంటారని తెలియజేస్తూ మరి ఈ హరితహారాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ తప్పకుండా తిరుపతి అన్నవాడ మరి కొన్ని వాడలు పెరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఎక్కువ ఫండ్ ఇవ్వడానికి కూడా మేము ఉన్నామని తెలియజేస్తూ అలాగే మరి బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు అందరూ ఎమ్మెల్యేలు కూడా మనం మంచిర్యాల ప్రాంతవాసులే కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కొద్దిగా కేటీఆర్ మినిస్టర్ దగ్గర కూడా వీరందరూ కలిసి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అన్నలు అందరు ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి తప్పకుండా మంచిర్యాల పట్టణాన్ని మనందరం కలిసి అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి వారితో పాటు మనం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికలు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు తెలియ. మేము ఢిల్లీకి రాజులమైన తల్లికి కొడుకులాగానే ఈ కాలనీకి మేము బిడ్డలం. మరి ఈ కాలనీలో ఉంటున్నాం కాబట్టి తప్పకుండా ఈ కాలనీ అభివృద్ధి పరచడంలో మా వంతు కృషి మేము తప్పకుండా ఉంటుందని, దానికి తోడు నీడ ఎప్పుడు కూడా పెద్దలు వారు సీనియర్ ఎమ్మెల్యే గారు కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఒక పెద్దన్నలాగా అన్ని విషయాలలో సపోర్ట్గా ఉంటున్నారు. దాంట్లో భాగమే ఈరోజు ఈ కాలనీకి కూడా రావడం జరిగింది. మరి ప్రతి ఒక్క వార్డు కూడా వర్షకాలం వస్తే కృతమయమవుతుంది కాబట్టి దయచేసి మరి మా కాలనీ వాసుల పక్షాన ఎమ్మెల్యే లాగా కాదు నేను ఈ కాలనీ నివాసిగా మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా మీరు కొద్దిగా ఎక్కువ నిధులు పెట్టినట్టయితే తప్పకుండా సిసి రోడ్లు అయితే అని చెప్పేసి మనం చేస్తూ తప్పకుండా ఇదే వేదిక ద్వారా తప్పకుండా మీరు ఒక 20 లక్షలు మంజూరు ఇచ్చినట్టయితే మరి ఆ సిసి రోడ్లు వేస్తే మేమందరం కూడా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు సంక్షేమ పథకాలు, ఈ ప్రభుత్వం చేసే ప్రతి అణువణువు కూడా ఆలోచన చేసే శక్తి గలవారు ఒక్కరు కాదు, మరి ఒక్కొక్కరు 1000 మందితో సమానం మా కాలనీలో ఉండేవారు. అందుకోసమనే ఈ సమాజానికి మన ముఖ్యమంత్రి చేసే ప్రతి పనిని కూడా 10 మందికి చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం గొప్పతనాన్ని ప్రజలకు వివరించడంలో ఈ లక్ష్మీ కాలనీ ప్రజలు ముందుంటారని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఈ లక్ష్మీనగర్ కాలనీ వాసులు అందరూ ఒక్క ఇల్లు కాదు, ఒక్క మనిషి కూడా వేరు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారికి కూడా మద్దతు ఉంటామని చెప్పేసి హరితహారం చాలా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఏ దిశగా పోతుందంటే అడవులు అంతరిస్తున్న సందర్భంలో మళ్ళీ అడవులు రావాలి. మళ్ళీ అడవులు వస్తే మనం చూసాం చిన్నతనంలో ఒక 4 మాసాలు వర్షాలు పడి, కానీ ఒక 20 సంవత్సరాల నుంచి 4 మాసాలు కాదు, సంవత్సరం కాలం వల్ల ఒక 10 రోజులు వర్షం పడటం మాయకు. ఈనాటి ముఖ్యమంత్రి ఆలోచన ఈసారి 40 కోట్ల మొక్కలు పెట్టే బహుత్తరమైన కార్యక్రమం. గతంలో 2 సార్లు పెట్టిన సందర్భంలో మరొక 2 సార్లు పెట్టి అంటే దాదాపు 200 కోట్ల మొక్కలు పెట్టిన సందర్భంలో అందులో 20% మొక్కలు నాటుకున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడి ప్రాజెక్టుల నుండి, చెరువుల నుండి, కుంట్ల నుండి ఈ తెలంగాణ ప్రాంతంలో 1 కోటి ఎకరాలకు నీరుని తెచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందు పోతుంటే, ఆ రకంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందితే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు మిన్నగా ఇలా తెలంగాణ రాష్ట్రం అది బంగారు తెలంగాణ కావడానికి ఎంతో దోహదపడుతుంది. ఇందులో మనమంతా భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంలో మనం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈనాటి సందర్భంలో ఎందుకంటే శ్రీనివాస్ గారి విషయం, అతను 15-16 సంవత్సరాల క్రితం అతన్ని పెట్టిన ఆయన కూడా నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ప్రారంభించాలని మనం చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒక పట్టుదలతోటి, ఒక కృషితోటి, ఒక క్రమశిక్షణ తోటి అంత పెద్దగా ఎదిగి దాదాపు 300 తిరిగాల్సి అంటే దాదాపు 1 లక్ష దాదాపు 2 లక్షల రూపాయలు ఒక వ్యక్తిగా ఇచ్చాడంటే అతను మనందరం ఎలా డిఎఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి
మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అతను ఇంకా మన హానర్ చేయాలి, మనం చేసిన హానర్ తక్కువ ఇంకా హానర్ చేయాలి. ఖచ్చితంగా అతనికి నేను భగవంతుని కోరగల్లా అతని కుటుంబం నిండుగా 100 ఏళ్ళు బతికి ఇంకా సమాజ సేవకు ఎక్కువ సేవ చేయాలని కూడా ఈ సందర్భంలో భగవంతుని కోరుతున్నాను. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులు తగ్గడం వల్లే పెన్షన్ ఫండ్ తగ్గిందని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్క సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి కొట్టె కిషన్ రావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ RK7 గ్రూప్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశం నర్సయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ పూర్తిగా కోల్పోయే పరిస్థితి నుంచి కాపాడి 3.5 లక్షల మందికి పెన్షన్ అందేలా జాతీయ కార్మిక సంఘాలు కృషి చేశాయన్నారు. 3వ బెనిఫిట్ కింద పెన్షన్ ఇప్పించడం జరుగుతుందన్నారు. పెన్షన్పై అవగాహన లేని కొన్ని సంఘాలు TBGKS ఇష్టరాజ్యాంగ ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. పెన్షన్ ఫండ్ 46,000 కోట్ల లోటుతో ఉందన్నారు. ఆ లోటును పూడ్చడానికి జాతీయ కార్మిక సంఘాలు కోల్ ఇండియా యాజమాన్యంతో 7% ఫండ్ రికవరీకి ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. జాతీయ సంఘాలు సమ్మె పిలుపునివ్వడం వల్లే CMPFను EPFలో విలీనం నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయన్నారు. గత 8-9 వేతన ఒప్పందాల కంటే చురుగ్గా 10వ వేతన ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో CPI రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్, ఫిట్ కార్యదర్శి మల్లేశం, నాయకులు వెంకటేశం, చంద్రశేఖర్, దేవేందర్, సారయ్య, రవీందర్, శంకర్, ఎల్లయ్య, రాజలింగు, సదానందం, రాములు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణి గని కార్మికులకు వారసత్వం తండ్రి కొడుకుల ఉద్యోగం పైన అన్యాయం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో బొగ్గు గని కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించాలనే లక్ష్యంతో AITC 5 జాతీయ సంఘాలు ఇతర రిజిస్టర్ సంఘాలన్నీ కలిపి సమ్మె నోటీస్ ఇస్తే సమ్మెను విచ్ఛిన్నం చేసినటువంటి ద్రోహపూరిత TBGKS నాయకులు గనులపైకి వచ్చి మరొకసారి మీటింగులు పెట్టి కార్మికులకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి ఈ నాయకులు గనులపైకి వచ్చి మీటింగులు కనుక పెడితే భవిష్యత్తులో ఎలాంటి దుర్మార్గాలనైనా మేము చేసిన ఈ బొగ్గు గని కార్మికులు ఏమనరనేటువంటి ధైర్యము వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక మన సమ్మెను విచ్ఛిన్నం చేసి శాశ్వతంగా మన తండ్రి కొడుకుల ఉద్యోగాన్ని దెబ్బతీసినటువంటి ఈ సంఘ నాయకులు గనులపైకి వస్తే నిలదీయాలని, వీళ్ళ గేటు మీటింగులు నడవకుండా తరిమి కొట్టాలనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కనుక మీరు కార్మిక వర్గానికి ఏమన్నా చేయదలుచుకుంటే మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 30% లాభాల వాటాను కార్మికులకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయండి. కానీ ఈ కుట్రలు కుతంత్రాలు మీరు ఎన్ని చేసినా మీ నూకలు సింగరేణిలో చెల్లిపోయినటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 27 నుండి గురువారం రోజు నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో ధర్నాలు, మెమోరాండాలు ఇవ్వాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ AITC సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు రేపు జరగబోయే పోరాట కార్యక్రమంలో కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇందులో వారసత్వ ఉద్యోగాలు ఏదైతే ప్రకటన చేశారో పోయిన దసరా నుండి ప్రకటన చేసి దాన్ని అప్పటి నుండి అమలు పరచామని చెప్పారు. ఇప్పుడు దసరా రాబోతుంది, ఇంకా 2 నెలల్లో. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు వారసత్వ ఉద్యోగాలపైన ఎలాంటి చలనం లేదు. వారసత్వ ఉద్యోగాల కండిషన్లో ఇప్పుడు 1 ఇయర్ సర్వీస్ ఎవరికైతే ఉన్నదో అది వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారసత్వ ఉద్యోగాలు ఏదైతే మీరు CM గారు ఇచ్చినటువంటి మాటను ఎన్నికల్లో మీరు అమలు చేస్తున్నటువంటి గుర్తింపు సంఘంగా మీరు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలి. లేకపోతే కార్మిక క్షేత్రంలో మీరు దోస్తులుగా నిలబడతారు. ఇందులో ప్రధానమైన డిమాండ్లు SLP అమలు చేస్తామని వేజ్ బోర్డులో డైరెక్టర్ గారు పదే అక్కడ ఒప్పుకొని వచ్చి ఇక్కడ సింగరేణిలో మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఈ నెల 6వ నెల 7వ నెల వేతనాలతో దీన్ని SLPని అమలు చేస్తాం, ఏరియస్ కూడా ఇప్పిస్తామని వేజ్ బోర్డులో ఒప్పుకొని రావడం జరిగింది. ప్రధానంగా క్యాడర్ స్కీమ్ అమలు కావడం లేదు. క్యాడర్ స్కీమ్ అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్లతో ఈ నెల 27 గురువారం రోజున అన్ని గనులు డిపార్ట్మెంట్లో ధర్నాలు చేసి సింగరేణి యాజమాన్యానికి మెమోరాండాలు ఇవ్వబోతున్నాం. దీనికి సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మండిన పోరాటాలకు కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉండాలని AITCగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రోహిణి కార్తె పూర్తయిన సందర్భంగా సకాలంలో వర్షాలు కురవాలని జైపూర్ మండలం కుందారం గ్రామ రైతులు, ప్రజలు పోచమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. వర్షాకాలం మొదలైనప్పటికీ వర్షాలు కురవక రైతులు వరి నాట్లు వేయకపోవడంతో ఈరోజు తమ గ్రామ శివారులోని పోచమ్మ తల్లికి బోనంతో మొక్కులు చెల్లించుకొని వర్షాలు కురవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు 1వ కేటగిరీ వేతనాలు అమలు జరిగేలా జాతీయ కార్మిక సంఘాలు 10వ వేతన చర్చల్లో ఒప్పందం చేసుకోవాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యుడు టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్ ఐఎఫ్టియు కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోల్ ఇండియా వ్యాప్తంగా 15 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్మికుల గురించి జాతీయ కార్మిక సంఘాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒకవైపు బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తూ మరోవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టీకరణ పెంచుతుందన్నారు. దీంతో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. వారికి కనీస వేతనాల అమలుపై జాతీయ సంఘాలు పట్టించుకోవడం లేదని, దాంతో కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, హైపవర్ ఒప్పంద చట్టబద్ధత హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మె సందర్భంలో కార్మికులకు సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 1వ కేటగిరీ వేతనాలు ఆగస్టు 10లోగా అమలు చేయకుంటే మరోసారి సమ్మె పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రహ్మానందం, కార్యదర్శి చాంద్ పాషా, నాయకులు యాదగిరి, కిష్టయ్య, రాజకళ, శోభ, స్వామి పాల్గొన్నారు. కేంద్రంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం, ఇది బానిస వ్యవస్థ, దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ బొగ్గు రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థను మరింత బలహీనపరిచేటువంటి విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. బొగ్గు రంగంలో 214 బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. 1,500,000కు పైగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు పెరిగినరు. దాని స్థానంలో 1,00,000 మందికి పైగా ఇవాళ పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయినటువంటి ఈ స్థితిలో 10వ వేతన ఒప్పందం రేపు జరిగేటువంటి దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి దాన్ని 5 జాతీయ కార్మిక సంఘాలు దాంట్లో ప్రత్యేకంగా డిమాండ్గా పెట్టి గతంలో ఇస్తానన్న హెచ్పిసి వేతనాలు ఇవ్వలేదు, ఇప్పుడైనా ఫస్ట్ కేటగిరీ వేతనం ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అది తప్పనిసరిగా ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పిచ్చినటువంటి పరిస్థితి. పర్మనెంట్ పని స్థలాల్లో కానీ ఎక్కడైనా పని స్థలాల్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి గత సంవత్సరం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టును తీర్పు అమలుగా అయినా ఇవాళ సింగరేణిలో బొగ్గు రంగంలో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేనట్లయితే సింగరేణితో సహా మొత్తం కోల్ ఇండియాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి సమ్మె పోరాటం చేసి ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఈ 10వ వేతన ఒప్పందంలో ఫస్ట్ కేటగిరీ వేతనం సాధించుకోవడానికి ఐఎఫ్టియు ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతాం. కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 9 రోజుల పాటు సమ్మె చేసి యాజమాన్యము లేబర్ అధికారులు ఇచ్చినటువంటి హామీ మేరకు సమ్మెను విరమించడం అనేది జరిగింది. ప్రధాన డిమాండ్లు సింగరేణిలో సర్ఫేస్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఫస్ట్ కేటగిరీ వేతనం ఇవ్వాలి, లేదా హై పవర్ కౌంట్ వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ చట్టాన్ని అమలు చేయాలి, జాతీయ పండగ మాసాలు అమలు చేయాలి. ఇట్లా తదితర 26 డిమాండ్లతోని సింగరేణిలో సుమారు 9 రోజుల పాటు మార్చి 15 నుంచి 23 వరకు సమ్మె చేయడం అనేది జరిగింది. ఈ సమ్మె ఫలితాలు ఇప్పటి వరకు నెరవేరడం లేదు. సింగరేణి యాజమాన్యం కావచ్చు, లేబర్ అధికారులు కావచ్చు, కన్సలేషన్ పేరుతోని ఆర్ఎల్సీ హైదరాబాద్లో ప్రతిసారి పిలవడము, వాయిదా వేయడము, ఇది కాంట్రాక్ట్ కార్మికులని సింగరేణి యాజమాన్యము పట్టించుకున్నటువంటి పాపాన పోయేటటువంటి చర్య కాదు. ఇది సింగరేణి కార్మికులకు హక్కులు వచ్చేటటువంటి చర్య కాదు. కార్మికుల మీద ఉక్కుపాదం మోపి ఆనాడు సమ్మె కాలంలో మిమ్మల్ని తొలగిస్తామని, కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్లో పెడతామని అనేక బెదిరింపులకు అదిరింపులకు పాల్పడ్డటువంటి యాజమాన్యము ఎట్టకేకలకు హామీ ఇచ్చింది. మంచిర్యాల జిల్లాలో 10 మంది వీఆర్ఓలను బదిలీ చేస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ సంఘం అధ్యక్షులు సంద అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున స్థానిక టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లపై నిషేధం విధించినప్పటికీ జిల్లాలో వీఆర్ఓలను బదిలీ చేయడం అక్రమమని ఆయన అన్నారు. తెలంగాణ టీఎన్జీఓల సంఘం విజ్ఞప్తి మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, పోస్టింగ్లు, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం పాత జిల్లా కలెక్టర్లకు నోడల్ అధికారులు కల్పిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తోందని ఆయన వివరించారు. జిల్లాలో 10 మంది వీఆర్ఓల బదిలీలు, క్యాతన్పల్లిలో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ అనే సర్వేయర్ను అకారణంగా సస్పెండ్ చేశారని, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేసిన ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ సంఘం నాయకులు సురేష్ బాబు, శ్రీహరి, మల్లయ్య, ప్రభు, అంజయ్య, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ బదిలీలపై నిషేధం కొనసాగించడం జరిగింది. ట్రెజరీ శాఖ సంచాలకుల గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా బదిలీలు చేపడితే వారి వేతనాలు నిలుపుదల చేయాలని ఖజానా శాఖకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. టీఎన్జిఓ సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 92 ద్వారా తేదీ 27/3/2017 నాడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాత జిల్లా కలెక్టర్ గారికి నోడల్ అధికారులుగా నియమిస్తూ ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ పోస్టింగ్లు కానీ క్రమశిక్షణ తీసుకునే అధికారం కానీ పాత జిల్లా కలెక్టర్లకు దారాదీకరణ చేయడం జరిగింది. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు ప్రభుత్వ ఆదేశాలు విరుద్ధంగా తేదీ 11/7/2017 నాడు 10 మంది విఆర్ఓలను బదిలీ చేయడం అనేది ఇది జీవోను ఉల్లంఘించడమే కాక మరియు క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం కూడా లేదు. కావున మరి ఇటీవల ఒక సర్వేయర్ ప్రసాద్ అనే సర్వేయర్ చెన్నూరు గారిని విధుల్లో ఉండగా మరి అతన్ని కేతన్పల్లి సర్వే డ్యూటీ విధులు నిర్వహిస్తుండగా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ కారణంగా. మరి ఈ విధంగా మరి ఏ రాష్ట్రంలో ఏ జిల్లా కలెక్టర్ మరి బదిలీలు కానీ చేపట్టలేదు. కానీ బదిలీలు చేయడం క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం కూడా మరి చేయడం అనేది ఈ జీవోను ఉల్లంఘించడమే. మరి టీఎన్జిఓ సంఘం స్పందిస్తూ ఇటీవల ఏదైతే బదిలీలు జరిగినాయో వాటిని ఉపసంహరించుకోవాలని మేము జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.